గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్ మాధులత గారు, మీరు ఆ రోజు ఓన్లీ లేడీస్ పార్టీకి వెళ్ళొద్దు, మహిళల రక్షణకు సంబంధించి మీ అపీల్ మీరు చేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. అసలు ఇక్కడ జరిగింది ఒకటి, మాధవీలత ఊహించింది ఒకటి అని మీ పైన కంప్లైంట్ కూడా చేశారు. మీరు చేసిన వ్యాఖ్యలకి, మీరు ఇచ్చిన పిలుపుకి ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై మొదట మీ స్పందన ఏంటి మేడం? నాకు అంటే ఒకవేళ మహిళలతో కంప్లైంట్ చేపించింటే మరి వాళ్ళు ఎలాంటి ఈ భారతదేశంలో అంటే అలాంటి గొప్ప మహిళలకి ధన్యవాదాలండి. అండ్ జేసీ దివాకర్ రెడ్డి అనే పేరు నేను ఇంతకు ముందు వినడమే తప్ప ఆయన నేను ఎప్పుడు నిజంగా చూడలేదండి. అంటే పెద్ద పరిచయాలు లేవు, నాకు పెద్ద అవసరం కూడా లేదు కదండి. ఆ ప్రాంతం అది అంటే ఆ రాయలసీమ ప్రాంతంలో ఉండే రాజకీయాలు నాకెవరూ తెలీదు. అయితే ఇప్పుడు మనం మీడియా ఛానల్స్ వాళ్ళు పంపించారు వీడియో. అంత బూతులు మాట్లాడంటే మరి చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నారు, వయసులో పెద్దవారు. ఆ వయసులో గౌరవపరమైనటువంటి మాటలు మాట్లాడాలి, కానీ చాలా అసభ్యకరమైనటువంటి, మీరు ఇంకా కట్ చేశారు కానీ ప్రాస్టిట్యూట్ లాంటి పదాలు కూడా వాడారు. చాలా సంతోషం అండి. అంటే ఆయన భాషా విధానం చూస్తుంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి అన్నది ప్రజలు డైరెక్ట్ గా వినగలుగుతున్నారు. కాకపోతే నాకు అర్థం కాని ఏంటంటే మహిళల అభ్యున్నతి, మహిళల అభ్యుదయం, మహిళలు పార్టీ చేసుకోవాలి, మహిళలు డీజే పెట్టుకోవాలి, మహిళలు ఎగరాలి, మహిళలు ఎగురులాడాలి, మహిళలకు స్వేచ్ఛ స్వతంత్రాలు అక్కర్లేదా అని, అమ్మ మహిళలు సంతోషంగా ఉండాలి అంటే మీరు సేఫ్టీగా ఉండండి అని చెప్పిన ఓ మహిళని ప్రాస్టిట్యూట్ అనేసాడు. ఇది మరి ఆయన యొక్క మహిళా అభ్యున్నతినా, లేకపోతే మా తాడిపత్రి మహిళలు అంటే తాడిపత్రిలో ఉండే మహిళలు మాత్రమే మహిళలు, మిగిలిన వాళ్ళందరూ బజార్ వాళ్ళని ఆయన పెద్ద మనిషి ఉద్దేశమా అన్నది మరి నాకు అర్థం కావట్లేదు. అది ప్రజలే నిర్ణయించాలి. నేనేమి ఆయన పేరు తీసుకొని రాలేదు, ఆ పార్టీ వాళ్ళు చేస్తున్నారని కూడా నాకు తెలియదు, నాకేమీ తెలియదు. అక్కడ ఒక పెద్ద సెలబ్రేషన్ చేయబోతుంది. పైగా ఆ ప్రాంతం అనేది అది గాంజా ప్రాంతంగా పోలీసులు గుర్తించారు. చాలా మంది గాంజా తీసుకోవడమే కాదు అక్కడ అమ్ముతారని చెప్పేసి కూడా చాలా పోలీస్ రికార్డులు ఉన్నాయి. సో మహిళల సేఫ్టీ కోసం దట్టు 31st నైట్ కాబట్టి అండ్ చాలా ఎక్స్టెండ్ కి వెళ్లే అవకాశాలు ఉంటుంది కాబట్టి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాను. దాన్ని పొలిటిసైజ్ చేస్తారని నేను అసలు నిజంగా నేను కల్లో కూడా ఊహించుకోలేదు. నేను జనరల్ గా ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను.